రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వృక్షవేదం 2.0 పుస్తకాన్ని అందజేశారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. భూమి పచ్చగా ఉంటేనే జీవం వికసిస్తుందనే సందేశాన్ని ఈ పుస్తకం చాటి చెప్తుందని ఈ సందర్భంగా రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా గణనీయమైన మార్పు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డితో పాటు ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వృక్షవేదం 2.0 పుస్తకాన్ని అందజేయడం గర్వంగా ఉందన్నారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. పంచభూతాల గురించి ఆమె పంచుకున్న లోతైన ఆలోచనలు మానవ జాతి ప్రకృతికి విడదీయలేని మరోసారి అని గుర్తు చేశారు. ప్రకృతిని మనం రక్షిస్తే ఈ ప్రకృతే మనల్ని రక్షిస్తుందన్నారు. భూమి పచ్చగా ఉన్నప్పుడే జీవం వర్ధిల్లుతుందని రాష్ట్రపతి చెప్పిన మాటలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయని సంతోష్ కుమార్ చెప్పారు. 8 ఏళ్లుగా ప్రజా ఉద్యమంలా సాగుతున్న కార్యక్రమంలో 19.6 కోట్ల మొక్కలను నాటినట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పర్యావరణ బాధ్యతను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడిస్తూ మానవాళిని ప్రకృతితో మళ్లీ మమేకం చేసే ఈ పవిత్ర యాత్రలో రాష్ట్రపతి ఇచ్చిన ప్రోత్సాహకానికి, దీవెనలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు సంతోష్ కుమార్.